పవన్ రావాలి, పాలన మారాలంటూ కూడా పిఠాపురం ప్రజలైతే గతంలో కోరుకున్నటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. 2024 ఎన్నికల్లో పిఠాపురం అలాగే ఎక్కడ కనీ విని ఎరిగిన రీతిలో అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నేపథ్యంలోనే ఒక పార్టీ అధ్యక్షుడే పిఠాపురంలో పోటీ చేసిన నేపథ్యంలో పిఠాపురం పేరైతే దేశవ్యాప్తంగా కూడా మారుమోగుతుంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడం, ఆయన ఇక్కడ గెలుపొందడం కాకుండా ఏపీ ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు. ఆయన ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ విధంగానే పిఠాపురం ఒక మోడర్న్ నియోజకవర్గంలో తీర్చిదిద్దానో ఆ దిశగా కూడా అభివృద్ధితో ఒక పక్కన ముందుకు వెళ్ళడం కాకుండా పిఠాపురంలో ఉన్నటువంటి ఏదైతే తల్లిదండ్రులు లేనిటువంటి అనాథులకైతే అండగా ఉంటూ తాను నేనున్నానంటూ కూడా తన జీతంలోంచి ప్రతి నెల కూడా 5,000 రూపాయలు వాళ్ళకైతే ఆర్థిక సాయం కూడా తన సొంత ఏదైతే తనకు వచ్చినటువంటి జీతం ఏదైతే ఉందో దానికి మించి ఆయన అయితే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఇప్పుడంతా కూడా పిఠాపురంలో తాజాగా నడుస్తుంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదాపురం గ్రామానికి చెందినటువంటి ఇద్దరు చిన్నారులు ఎవరైతే తండ్రి ఇటీవల 2 సంవత్సరాల క్రితం అయితే ఆయన కాలం చేశారు. అలాగే గత 2 రోజుల క్రితమే తల్లి కూడా కాలం చేసిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా అనాథులు అవేమంటూ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవాలని ఆయన ఒక వీడియో చేసిన కొన్ని గంటల్లోనే పవన్ కళ్యాణ్ చేరడం, వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించడం, వెంటనే వాళ్ళకి అండగా ఉంటానంటూ కూడా చెప్పిన నేపథ్యంలో జనసేన నాయకులతో పాటు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఏదైతే పిఠాపురం మండలం ఉన్నటువంటి ఈ యొక్క మాదాపురం గ్రామంలో ఉన్న చిన్నారుల ఇంటి వద్ద ఉన్నాం. అలాగే కూడా తల్లి తండ్రి లేక అనాథులుగా ఉన్న నేపథ్యంలో నేనున్నానంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే 42 మంది వరకు కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆదుకుంటున్నారు. అందులో భాగంగా మరొక ఇద్దరిని పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే ఆదుకుని హక్కును చేర్చుకుని ప్రతి నెల వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ఇల్లుని కట్టించేందుకు, అంతేకాకుండా వాళ్ళకి చదివించేందుకు కూడా అన్ని విధాలుగా కూడా అండగా ఉంటామని కూడా జన సైనికులు అయితే ఇప్పుడు వచ్చి హామీ ఇచ్చారు. అలాగే పిఠాపురం సంబంధించిన 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఓడూరు కిషోర్ గారు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పినటువంటి ఆ యొక్క విషయం అవుతుందో వాళ్ళందరూ కూడా చెప్పి ఇప్పుడు అందరూ కూడా తల్లిదండ్రులు మనం చూడొచ్చు, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి ఈ పిల్లలు ఎవరైతే చిన్నారులు వీళ్ళే, అలాగే సంధ్య అలాగే చందు ఇద్దరు కూడా చూస్తుంటే కరణం సంటి అలాగే చంటి కరణం నాగ వెంకట దుర్గారావు ఆయనైతే ఆయన దాదాపుగా 4 సంవత్సరాలు అవుతుంది 2021. అలాగే ఇటీవలే కరణం జ్యోతి ఇటీవల తను కూడా తోనే వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబం ఇద్దరు కూడా పిల్లలు ఇద్దరు కూడా సంధ్య చంటి ఇద్దరు కూడా ఇప్పుడు అనాథలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఒక వీడియో స్థానికంగా ఒక జన సైనికులు వీడియోలు తీయడం, అలాగే వాళ్ళంతా వైరల్ చేసిన నేపథ్యంలో వీడియో వైరల్ అయింది. ఇప్పుడు అయితే అండగా ఉంటానని కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఏ విధంగా స్పందించారు, అసలు ఏంటి పరిస్థితి, తల్లిదండ్రులు ఎన్నాళ్ళ క్రితం కోల్పోయారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా? నీ పేరు ఏం పేరు? నా పేరు సత్య సార్. సత్య, ఓకే సత్య చెప్పమ్మా. అమ్మగారు తర్వాత ఇలాగా అన్నయ్య వాళ్ళు వచ్చి ఒక వీడియో తీసి పోస్ట్ చేశారు. మార్నింగ్ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే రెస్పాన్స్ అయితే వచ్చింది. పిఏ గారు అని చెప్పి పైనుంచి ఆఫీసర్లు, కిషోర్ సార్ వీళ్ళందరూ వచ్చి హెల్ప్ చేస్తామని చెప్పి చేయడం, వచ్చి హామీలు అవి ఇవ్వడం, తమ్ముడిని చదివిస్తాను నన్ను చదివిస్తానని చెప్పడం, ఇల్లు కట్టిస్తాను అని చెప్పి హామీ ఇవ్వడం, జీవనోపాధారం మొత్తం చూసుకుంటా అని చెప్పడం అంతా జరిగింది సార్. ఏం జరిగింది నాన్నగారు ఇప్పుడు? అలాగే అప్పుడు మీకు తర్వాత మీరు ఏం చేస్తూ ఉండేవారు జీవనోపాధి? నాన్నగారు తర్వాత కొన్ని రోజుల తర్వాత తమ్ముడిని నన్ను చూసుకోవడానికి అని చెప్పి అమ్మ పనికి వెళ్ళేది పిఠాపురం. అయితే లాంగ్ డిస్టెన్స్ అవుతుందని చెప్పి నైట్ ఎక్కువ లేట్ అవుతుందని చెప్పి పిఠాపురం వెళ్ళిపోయిన తర్వాత అక్కడే అమ్మ వర్క్ చేసేది, నేను కాలేజ్లో చదువుకునేదాన్ని, తమ్ముడు కూడా స్కూల్కి వెళ్ళేవాడు. అలా ఉండగా ఇక్కడ శాలరీలు అవి సరిపోవట్లేదని చెప్పి తక్కువ వస్తుంది, ఇంటి అది కట్టలేకపోతున్నామని చెప్పి కాకినాడ వెళ్తే కాకినాడలో అమ్మ పనిచేసేది, నేను పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చదువుకునేదాన్ని, తమ్ముడు కాకినాడలో అమ్మతో ఉంటూ చదువుకునేవాడు. తర్వాత అమ్మకి ఇంకా అలా హెల్త్ పాడవడంతో నేను కూడా చదువు ఇంటర్తో ఆపేసి అమ్మతో పాటు పనికి వెళ్ళేదాన్ని. పనికి వెళ్ళిన తర్వాత అమ్మకి ఇంకా పూర్తిగా హెల్త్ పాడైపోతే పిఠాపురం వచ్చేస్తే అమ్మకి ఇంకా సీరియస్ అవుతే కాకినాడ పెద్ద హాస్పిటల్ జీజీహెచ్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు క్యాన్సర్ అని చెప్పి అన్నారు. క్యాన్సర్ అని చెప్తే అమ్మగారు అంటే ఇప్పుడు మరి మీకు ఇక్కడ ఇల్లు కానీ ఏమి లేవా? మీ బంధువులు వాళ్ళు ఎవరైనా ఉన్నారు? బంధువులు ఉన్నారు.
మా అత్తని మా అమ్మమ్మ ఉండి చూసుకుంటున్నారు ప్రస్తుతానికైతే. ఈ ఇల్లు కూడా మా అత్తది, మాది కూడా కాదు. మాకంటూ అటు ఇటు కూడా ఏమీ లేదు, ఎవరు కూడా లేరు చూసుకునే వాళ్ళు కూడా. ప్రస్తుతానికైతే మా అత్త మా అమ్మమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు, మా పెద్దనాన్న వాళ్ళు. ఇప్పుడు ఇల్లు కానీ అంటే ఇప్పుడు ఉన్న ఇల్లు ఎవరిది? మా అత్తది. మీ అత్త. ఇప్పుడు ఏంటంటే వీడియో ఇప్పుడు వైరల్ అయింది, పవన్ కళ్యాణ్ గారు మరి ఊహించారు మీరు అసలు ఆయన ఈ విధంగా ఆదుకుంటారా ఉంటారా అని? లేదు సార్, అస్సలు అనుకోలేదు ఇంత రెస్పాన్స్ వస్తుంది, ఇంతలా చేస్తారని కూడా అస్సలు అనుకోలేదు సార్. నేనైతే చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఇప్పుడు ఏం కావాలని కోరుకున్నారు? ఇప్పుడు అంటే మీ వీడియోలో కూడా పెట్టారు, ఏం కావాలని కోరుకున్నారు వీడియోలో? తమ్ముడిని నన్ను చదివించాలని, ఒక ఇల్లు కావాలి ఉండడానికి అని చెప్పి, జీవనోపాధారం అందరికీ 42 మంది పిల్లలకి ఎలా ఇస్తున్నారో అలానే మాకు ఇవ్వాలని కోరుకున్నాం. అలానే చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా. ముందు తెలుసా 40 మంది పిల్లలకి తల్లిదండ్రులైన పిల్లలకి ఇస్తున్నారో తెలుసా ముందు మీకు? తెలుసు. ఓకే, ఇప్పుడు నేను ఎవరెవరు వచ్చారు అధికారులు, ఏమి మాట ఇచ్చారు మీకు? అధికారులు వచ్చి ఇలానే చదివిస్తామని, ఇల్లు కట్టిస్తామని, భూమి అది తీసి ఇల్లు అది కట్టిస్తామని, తమ్ముడిని నన్ను కూడా చదివిస్తామని, నెల నెల పెన్షన్ వచ్చేటట్టు చేస్తామని హామీ ఇచ్చారు సార్. ఇచ్చారు సార్. ఏమనిపిస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీ పాలిట ఏ విధంగా కనిపిస్తున్నారు? దేవుళ్ళ కనిపిస్తున్నారు సార్ నిజంగా. అసలు ఇంతలా అవుతుందని, ఇంత రీచ్ అవుతుందని వీడియో పవన్ కళ్యాణ్ గారు కొన్ని గంటల్లో ఇంత హెల్ప్ చేస్తారని అస్సలు అనుకోలేదు సార్ నిజంగా. మా నాన్న కూడా పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాన్స్. మా నాన్న పేరు శ్రీను, కానీ గబ్బర్ సింగ్ అని పిలుస్తారు అందరూ కూడా. గబ్బర్ సింగ్ అని పిలుస్తారా? అదే అది అంటే అభిమానం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది? అవును సార్. ఇప్పుడు అమ్మ నాన్న లేని లోటు పవన్ కళ్యాణ్ గారు తీర్చారు సార్. నిజంగా తీర్చారు సార్. చదువుకుంటాను ఇప్పుడు? చదువుకుంటాను సార్. అలాగే ఇక్కడ చంటి ఉన్నాడు, మాట్లాడదాం. ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ వీడియో చూసారు, మీకు ఏ విధంగా భరోసా ఇస్తున్నారు? మాకు ఇల్లు కట్టిస్తామన్నారు. అలాగే ఏం చదువుతున్నాను? 8th క్లాస్. ఎక్కడ? OBS మున్సిపల్. ఇల్లు కట్టిస్తారని చదివిస్తారన్నారు. మళ్ళీ అందరూ వచ్చి హామీ గట్రా ఇచ్చారు, పై ఆఫీసర్స్ గట్రా అందరూ వచ్చి PA అందరూ మాకు మంచిగా చదివిస్తాం గట్రా అన్నీ అన్నారు. ఇప్పుడు అమ్మ నాన్న లేని లోటు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీకు ఏ విధంగా హామీ ఇస్తే ఏమన్నా అనిపిస్తుంది? మాకు ఏం లేదు సార్, ఇల్లుని మమ్మల్ని చదివించడానికి, మళ్ళీ ఒక పెన్షన్, జీవనోపాధం, అవి చాలు సార్. నువ్వు చదువుకుని మరి ఏమవుతావు? పవన్ కళ్యాణ్ గారు నీకు ప్రతి నెల డబ్బులు పంపిస్తానని ఇప్పుడు మాట ఇవ్వడం జరిగింది. నువ్వు చదువుకుని ఏమవుతావు మరి? నేను బ్యాంక్ మేనేజర్ సార్. బ్యాంక్ మేనేజర్ అవుతారా? మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఇచ్చినటువంటి సహాయానికి మరి నిజంగా నువ్వు చదువుకుని మరి ప్రయోజకుడు అవుతావని మరి? అవుతాను సార్. ఓకే, చూసాం. అలాగే సత్య, అలాగే ఇక్కడ చంటికి సంబంధించిన వాళ్ళు అయితే ఇక్కడ పక్కన ఇంటి పక్కన ఉన్నారు. ఏమవుతాం మనం? నేను ఇరుగు పొరుగునేనండి. వారికి ఎవరో లేరండి. ఎవరో లేకపోతే పిల్లలు అనాథల కింద ఉండిపోయారని చిన్న ఈడిగా తీసారండి. పవన్ కళ్యాణ్ గారు ఇంతలా చేస్తారని అనుకోలేదండి. రాత్రి తీస్తే పొద్దున్న ఈడియా అంతా పంపించేశారండి. పంపించేట ఆ పిల్లలకి లోటు లేకుండా తల్లిదండ్రులా చూస్తామన్నారండి. నమస్తే అండి. ఏమీ లేదండి, ఇల్లు లేదండి, ఏమీ లేదండి. అనాథల కింద అలా ఉండిపోయారండి. వాళ్ళ మా అమ్మ పిల్లలు అలాగే బరకం వేసి ఇల్లు ఇట్లో వాళ్ళు అందరూ కాలనీలోని చేశారండి. ఏమీ లేదండి, ఏమీ లేకుండా పిల్లల్ని అనాథల కింద చేసేస్తే వీళ్ళు మాట్లాడితే అండి ఇలాగ పొద్దున్న ఎత్తే సాయంత్రం మాపగా మాట్లాడితే పొద్దున్న ఈడియాకి పోయి అందరూ సంవత్సరాలు అందరూ సార్లు అందరూ వచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు దేవుడండి, ఆ దేవుడి కింద మా కాపాడాడండి ఆ బిడ్డలు. అంటే ఎవరన్నా మరి ఈ విధంగా చేశారా? గతంలో ఎవరన్నా చేస్తుంటారు? ఎవడో చేయలేదండి. ఒక తోడు ఇచ్చిన వాళ్ళు లేరండి, ఒక రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరండి ఆ బిడ్డలకి. ఆ బిడ్డల పోస్కారం అలాగే అవుతుంటే మేనమామని అమ్మమ్మ చూసారండి, అంతే. మేనమామ పెళ్ళమని ఇంకెవరో చూడలేదండి, ఎవరో పెట్టలేదండి. అయ్యేపి ఎవరో చూడలేదండి ఆ పిల్లలు అన్నదల కింద అయిపోతే ఈసీపీ నుంచి వాళ్ళు ఎవరో తాతలు వచ్చి మాట్లాడమ్మంటే మాట్లాడినా కూడా ఎవరు ఎదురికి రాలేదండి. అయ్యాల నాకే ఏమో సన్నాలో నాకే దృష్టి లేక నేను ఏడుతో మాట్లాడానండి. రాత్రి తిస్తే పొద్దున్న ఈడే మా బోళ్ళంటి పోయి నీ మాట పనిచేసిందమ్మా, నీ మాట ఇల్లు వచ్చిందమ్మా, తల్లిదండ్రులకి పవన్ కళ్యాణ్ చూస్తున్నాడమ్మా, హామీలు ఇచ్చారమ్మా అన్నారండి అతను అందరూని.
పవన్ కళ్యాణ్ ఒక దేవుడండి, ఒక కొడుకండి. పిల్లలు ఆ దేశానికి అందరికీ ఒక కొడుకు కింద బయలుదేరాడండి. నాకు బిడ్డలు లేరండి, నాకు బాగుంటే నేను పిల్లలంటే నాకు పిచ్చని నేను పిల్లల మీద ప్రేమగా మాట్లాడానండి. వాళ్ళకి మరి ఏ విధంగా తల్లిదండ్రులు కోల్పోయారు, ఏ విధంగా అండగా ఎవరైనా ఉంటారని అనుకున్నారు అసలు మీ గ్రామస్తులు ఎవరైనా? మేము ఎవడం అనుకోలేదండి. ఇరుగు పరుగు కూడా అల్లిపోయారండి. అల్లిపోతే పక్కనే వాళ్ళే ఉండేవారండి. నేను చూసేదానండి, ఇంకా సాకలావిడ చూసేదండి. ఎవరు రాలేదండి, ఎవరికి అల్లిపోయారండి అందరూ అదిపోయి కుటుంబం వాళ్ళు కూడా ఎవరు రాలేదండి. అల్లిపోయారండి, అందరూ అల్లిపోయి రావడం మానేశారండి. చూడొచ్చు. అంటే అందరూ కూడా ఇలా అనాథలుగా ఉన్న వారిని మొత్తం అందరూ కూడా కన్నీరు మున్నీరుగా కల్పిస్తున్నారు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. ఈ ఏమనుకున్నారంటే ఈ వీడియో ఎలా వైరల్ అవుద్దాం అనుకున్నారు అసలు? మన రాత్రి నేను ఇంటి పక్క ఉండే అయినండి, మన ఇలాగే పాపం ఇలా అన్నదల కింద ఉన్నారు అని చెప్పేసి ఒకరు వచ్చారు. మన భాస్కర్ రావు గారు ఇసిపిల్ నుంచి, ఎవరు పట్టించుకోవట్లేదండి. ఆ కుర్రోడు వచ్చాడు, భాస్కర్ రావు జనసేన కార్యకర్త, తీసుకొచ్చి ఉప్పాడ సోషల్ మీడియాలో పనిచేస్తారట. మన పేరు, ఈ కుర్రోడు పేరు రవి కిరణ్ అండి. ఇలా వీడియో చేస్తున్నాం అని మాట్లాడుతుని రా అంటే నేను గబుకు అప్పుడే లైన్ నుంచి వచ్చి ఇలా వచ్చానండి. వచ్చేసరికి మాట్లాడమంటే, ఏం మాట్లాడమంటారంటే ఉన్నదే మాట్లాడండి బాబు అనేసి అన్నారు. అంటే అయితే పవన్ కళ్యాణ్ అంట్లోకి ప్రతి ఒక్కడికి మధ్యలో కూడా ఆయన స్వభావం తెలిసిన వ్యక్తి, ప్రతి ఒక్కడు కూడా ఆయన ఏంటో అన్న తెలుస్తుంది. అయితే ఈ పెద్దవిడ అమ్మ మాట్లాడడం జరిగిందండి. చిన్న వీడియో తీసాం. వీడియో తీసిన తర్వాత, బాబు ఇది వీడియో మాట్లాడాము, మళ్ళీ చిన్నోళ్ళకి ఎంత దూరం వెళ్తుందా చూస్తాడంటావా అనేసి అన్నాను. పవన్ కళ్యాణ్ గారు చూడకపోయినా ఒక జన సైనికుడు చూసినా సరే పవన్ కళ్యాణ్ గారు చూసినట్టుగా అమ్మ మన తుఫాన్లోని మా గ్రామాలన్నీ మునిగిపోతే ఆయన హెలికాప్టర్ మీద చూడడానికి వచ్చాడు. ముప్పు గ్రామాల్లో పొలాలన్నీ చూడడానికి వచ్చాడు. చూడడానికి వచ్చేసి మన గ్రామంలో రైతే చెరువు మునిగిపోతే చెరువు మీద 4 పశువులు గేదెలను వదిలేసాడు. పోతే పోనీ ఇంటి దగ్గర అదే పోనీ ఈ ప్రాణం కంటే రేటు ఆ ప్రాణాలు పోతే పోనీ ఇంట్లో ఆగిపోమంటే ఆగిపోయాడు. ఈయన హెలికాప్టర్ మీద వెళ్తా చూసి మూగజీవాలు ఇక్కడ ఉండిపోయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎంఆర్ ఆఫీస్కి ఫోన్ చేసి, పలానా మాధవపురం గ్రామంలో చెరువు దగ్గర గొట్టు మీద చెరువు మధ్యలో పశువులు ఉండిపోయి వాళ్ళని వెంటనే తీసుకురాలి అట్లా అని చెప్పేసి అంట్లోకి డిపార్ట్మెంట్ అంతా వచ్చి కూడా ఒకటిన డిపార్ట్మెంట్ అంతా వచ్చి ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి పడవలు తీసుకుని వచ్చి ఆ గేదెలను వెళ్ళి తీసుకుని వచ్చి బయటికి రక్షణ కల్పించారు. ప్రకృతితో మూగజీవాలతో కూడా మమేకమైపు ఉంటాడు. అటువంటి మంచి మనసున్న వ్యక్తి. ఒకరు జన సైకిల్ చూసినా ఆయన మదిలోకి వెళ్ళిందంటే వీళ్ళకి ఈ చిన్నారికి న్యాయం చేయడం అంతా మూగజీవాలకే సాయం చేసినాడు ఆయన. అటువంటి వ్యక్తి తప్పక సాయం జరుగుద్దమ్మా, మనం చేసే ప్రయత్నం మనం చేసామంటే. నిజంగా వీళ్ళని కండానికి 9 నెలలు పట్టు ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని సాయం చేయడానికి 9 గంటలు కూడా పట్టలేదండి. నిజంగా ఇంతగంట నిదర్శనం ఏంటండి, ఆయన ఒక వ్యక్తి కాదండి. నిజంగా మా అక్క అన్నట్టుగా ఒక శక్తి. పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజుని నిజంగా పిఠాపురం నియోజకవర్గంలో మేము నెగ్గించుకోవడం అంటే నిజంగా మా పూర్వజన సుకృతమే. ఆయన అన్నట్టుగా సామాన్యుడు ఇక్కడ అధికారం చేయలేడండి. ఎందుకంటే ఇది మాధవపురం అంటే మా కుంతి మాధవస్వామి పేరు మాధవపురం. అలాగే శ్రీ పాదవల్లభుడు కుక్కటేశ్వర స్వామి పురోహితిక మాత దైవాంశ సంభూతమైన ఈ పుణ్యక్షేత్రం పాదగయ్య అంటేనే. అటువంటి క్షేత్రంలో దైవాంశ సంభూతుడు తప్ప వేరే ఒకడు రాజకీయం చేయడానికి అర్హుడు కాదు. చేసినాడు నిమిత్త మాత్రుడిగా మర్చిపోతారు తప్ప జనాలు గుండెల్లో మదిలో పోడండి. ఇకపోతే జనసేన అంటే నిజంగా జనసేన కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే ఎవరితో కష్టం చెప్పి ముందు సేవ చేసి ఆ తర్వాత వాళ్ళ యొక్క ప్రతిభను చెప్తారు తప్ప సేవ చేయకుండా ఉత్తి మాటలు చెప్పేసి పోరండి. ఇది జరిగిన వెంటనే కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు చూడడం, పిఏ గారు మధుసూదన్ గారు స్పందించడం, మళ్ళీ వెంటనే ఫోన్ చేయడం, వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ కూడా ఎక్కడైతే లోకల్ నాయకులు ఉన్నారో మామూలుగా తుమ్మల బాబు గారు కానీ, ఇప్పుడు నూతనంగా ఎన్నికైన మన జగదీష్ గారు కానీ, మన మొరాల్ శెట్టి సునీల్ గారు కానీ, వాళ్ళు రావడమే కాకుండా ఈ కుర్రోడిని తీసుకుని వెళ్ళి సైకిల్ కొనడం. నిజంగా చూడండి, ఈ కుర్రోడు స్కూల్కి ఇబ్బంది పడుతుందని సైకిల్ కొని తీసుకొచ్చాడు ఆయనతో పాటు. అంటే ఒక మంచి పని చేసి ముందుండే వ్యక్తి ఎవరు అంటే జనసేన నాయకులే. దీనికి నిదర్శనం ఏంటండి, నిజంగా చెప్పడం కూడా వచ్చి జగదీష్ గారు 5,000 రూపాయలు ఇచ్చారు, మళ్ళీ బియ్యం కాయగూరలు. ఇలా కాకుండా 100,000 మంది ఫోన్లు చేసి మేము ఏం సాయం చేయాలా, మేము ఇవ్వాలా, మేము ఏం చేయాలి అంటున్నారు. నిజంగా ఎవరండి అనాథలు? పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు అనాథ అన్న పేరు రాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పిల్లలకి తండ్రి, అన్నా లెజినేవ్ గారు తల్లి, పవన్ కళ్యాణ్ గారు తల్లి తండ్రి అయిన శ్రీమతి గారు తల్లి తండ్రి అయిన నిలబడినప్పుడు ఈ జనసేన సైనికులందరూ కుటుంబం. ఇంతకంటే సదావకాశం, ఇంతకంటే అదృష్టం నిజంగా ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే
నిజంగా ఆయన గురించి చెప్పడానికి ఒక జనం సరిపోదండి. మన చాగంటి కోటేశ్వరరావు గారు అన్నట్టుగా పోతన గారిలాగా ఆయన ప్రవచనాలు చూస్తుంటాను. పోతన గారిలా 10 రోజుల బతికినా చాలయ్యా అంటారు. పవన్ కళ్యాణ్ గారిలా 10 రోజులు బతికి చచ్చిపోయినా చాలండి. నిజంగా ఇది నేను కూడా బాగుండాలని మన పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని, ప్రతి పిల్లల్ని కూడా అందరినీ కూడా ఆదుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి మహానుభావుడు నిజంగా 1000 ఏళ్ళు వర్ధిల్లాలని మన వీర మహిళల సాక్షిగా జనసైన నాయకులే కాదు, వీర మహిళలే కాదు, పొద్దున మామూలుగా వేళ ఉదయం వచ్చిన వాళ్ళండి. నిజంగా మన కార్పొరేషన్ చైర్మన్ గారు చల్లా లక్ష్మి గారు వచ్చారండి. మన కిషోర్ కత్తిపూడి నుంచి రాజేష్ అన్న కూడా తీసుకొచ్చారు. వాళ్ళు 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దేవా సేవా ఫౌండేషన్ వాళ్ళేమో వచ్చి 10,000 రూపాయలు నగదు ఇచ్చారండి. వైజాగ్ నుంచి జనసేన కార్యకర్తలు వచ్చారు. వాళ్ళు కూడా షెడ్ నిర్మాణం చూసుకుని కొలతలు ఎంత అవుద్దని అడిగారు. అలా ప్రతి ఒక్కరు కూడా తమకు తోచిన విధంగా ఎంతో కొంత సాయం చేయాలని ఒకరితో ఒక జనసేన నాయకులే దీనికి తప్ప 2 కూడా మనసు స్పందించదండి. సేవ అంటే దానికి చాలా త్యాగం ఉండాలి, చాలా శక్తి ఉండాలి. ఇది చూస్తున్నాం పరిస్థితి. అది పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకి ఎటువంటి ఆపద వచ్చినా సరే, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపిస్తే ఆ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసేందుకైతే ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఏదైతే అనాథలుగా ఉన్నటువంటి చిన్నారులు ఎవరైతే ఉన్నారో, అలాగే కరణం సత్యతో పాటు అలాగే చంటి ఇద్దరిని కూడా ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ వెంటనే కొన్ని గంటల్లోనే స్పందించి వాళ్ళకి మేము అండగా ఉంటానంటూ ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో 42 మంది పిల్లలు ఆయన వస్తున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్యే జీతం కావచ్చు 40 ఆయన మొత్తం అందరికి కూడా 5,000 చొప్పున అయితే ఇప్పటికే సహాయం చేస్తున్నారు. ప్రతి నెల కూడా ఇంటికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి 5 మ్యాన్ కమిటీ కూడా అందిస్తున్నారు. ఆ విధంగానే ఇప్పుడు వీళ్ళకి కూడా మరొక వీళ్ళిద్దరికి కూడా 5,000 చొప్పున ఇవ్వడమే కాకుండా ఇల్లు నిర్మాణం చేపట్టేందుకు అలాగే చదివించేందుకు కూడా పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించినటువంటి అన్ని కూడా దగ్గరుండి చూస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకి పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే అభివృద్ధి కావచ్చు, మరో పక్కన అనాథులకు అండగా ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. ఆయన మాకు పిఠాపురం రావడం మాకంతా కూడా చాలా గర్వకారణం, మేమంతా చాలా అదృష్టవంతులను కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV మాదాపురం గ్రామం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.